పెద్దపల్లి జిల్లా బందంపల్లిలో ఏసీపీ మహేష్ ఆధ్వర్యంలో సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ మహేందర్ 20 మంది పోలీసులతో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సరైన డాక్యుమెంట్స్ లేని 40 బైకులను సీజ్ చేశారు. నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ఏసీపీ మహేష్ తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని గ్రామాల్లో కొత్త వ్యక్తులు, నేరస్తులు షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, యువత చెడలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని, లేదా సమస్యలుంటే 100 నంబర్కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసగల ఫోన్ కాల్స్, మెసేజ్లకు స్పందించొద్దని వివరించారు. గ్రామాల్లో మరింత స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతాపరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఏసీపీ వెల్లడించారు. గ్రామంలో 4 విద్యార్థులు, మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ అయితే మీ గ్రామంలో 4 డాక్టర్లు వస్తారు. ఓ 4 పోలీస్ ఆఫీసర్లు అయితే మీ గ్రామం నుంచి 4 పోలీస్ ఆఫీసర్స్ అవుతారు. ఈ రకంగా అదే మా బందంపల్లి ఊళ్ళే ఒక 400 మంది పిల్లలు ఉంటే 200 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఓ 100 మంది ఇట్లా సెట్. ఒక అన్నపూర్ణ మన ఇల్లు కానీ, మనం చేసే పని కానీ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. సమాజానికి నష్టం చేసే విధంగా మన పనులు ఎవ్వి ఉండరాదు. ఉన్నప్పుడు మనకు మా పాపం జరుగుతుంది. 100% ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. అందుకొరకు మీరందరూ కూడా మీ గ్రామాన్ని ఒక యూనిట్గా, ఒక అభివృద్ధికి, ఒక నిలయంగా, ఒక మంచి వాతావరణం. గ్రామంలో 4 విద్యార్థులు, మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ అయితే మీ గ్రామంలో 4 డాక్టర్లు వస్తారు. ఓ 4 పోలీస్ ఆఫీసర్లు అయితే మీ గ్రామం నుంచి 4 పోలీస్ ఆఫీసర్స్ అవుతారు. ఈ రకంగా అదే మా బందంపల్లి ఊళ్ళే ఒక 400 మంది పిల్లలు ఉంటే 200 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఓ 100 మంది ఇట్లా సెట్. ఒక అన్నపూర్ణ మన ఇల్లు కానీ, మనం చేసే పని కానీ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. సమాజానికి నష్టం చేసే విధంగా మన పనులు ఎవ్వి ఉండరాదు. ఉన్నప్పుడు మనకు మా పాపం జరుగుతుంది. 100%